నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈ కార్తీక పౌర్ణమి కార్యక్రమంలో మనము ఇంతవరకు త్రిరత్న వందన పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఈ ధమ్మపద పారాయణము జరుపుకుందాం. పోయిన నెల అంటే పోయిన పౌర్ణమికి మనము ఎంతవరకు పూర్తి చేసినాము? ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా? యమక వర్గం అంటే మొదటి భాగము పూర్తి చేసుకున్నాం. ఈరోజు రెండవ భాగాన్ని పారాయణం చేద్దాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ధమ్మపదం అప్పమాదవగ్గో ద్వితీయో. అప్రమాద వర్గము అంటే రెండవ వర్గము అప్రమాద వర్గము. అప్రమాదం అంటే ఏమిటి? పొరపాటు చేయకుండా ఉండటము, జాగ్రత్తగా ఉండటం. మత్తుడు అనే మాట మనకు తెలుసు కదా. మత్తుడు అంటే మత్తులో ఉన్నవాడు పొరపాటు చేస్తాడు, మత్తులో లేనివాడు పొరపాటు చేయడు. అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండటము అని. ఆ జాగ్రత్తకు సంబంధించినటువంటి వర్గం ఇది. ఈ మాటలని బుద్ధుడు ఘోషితారామంలో రాణి సామావతికి బోధించిండు. ఎక్కడ? ఘోషితారామంలో. అది ఎక్కడుంటుంది? ఘోషితారామం అంటే కౌశాంబిలో ఉంటుంది. అది ఇప్పటి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. కౌశాంబి ఇప్పటి విభాగం ప్రకారం, రాజకీయ విభాగం ప్రకారం చెప్పుకోవాలంటే ఎక్కడుంటుంది? అది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఘోషితారామంలో రాణి సామావతికి బుద్ధుడు ఈ విషయాన్ని, ఈ గాథలను బోధించాడు. అప్పమాదో అమతపదం పమాదో మచ్చునోపదం అప్పమత్త న మీయంతి ఏ పమత్త యథామత. జాగ్రత్త అమృత మార్గము, ఏమరుపాటు మృత్యు మార్గము. జాగ్రత్తగా ఉండేవారు చనిపోరు, ఏమరుపాటుగా ఉండేవారు బ్రతికి ఉన్న చచ్చిన వారే. జాగ్రత్త యొక్క గొప్పతనాన్ని ఈ గాథలో భగవానుడు చెప్పిండు. ఏమని? అప్పమాదో అమత పదం. అమృత మార్గము ఏది? జాగ్రత్తగా ఉండటమే అమృత మార్గం, అజాగ్రత్తగా ఉండటమే మృత్యు మార్గం. ఇప్పుడు అజాగ్రత్తగా ఉండి లోకం యొక్క యథార్థ స్వరూపాన్ని మరిచిపోయి లేదా అసలు తెలుసుకోక అశాశ్వతమైన దాన్ని శాశ్వతము అని అనుకుంటాడు, దుఃఖకరమైన దాన్ని సుఖకరము అనుకుంటాడు. ఏది తాను కాకున్నా ఇదంతా నేను, నాది అని అహంకారం మమకారాల్లో కూరుకొని పోతాడు. ఈ విధంగా కూరుకొని పోవటమే అజాగ్రత్త. ఇదే ప్రమాదం అన్నమాట. ప్రమాదంలో ఉండటం అంటే ఈ విధంగా ఉండటమే. దీన్నే ఏమన్నారు అంటే మిథ్యాదిష్టి అన్నారు. ఇది సమ్యక్ దృష్టి కాదు, సరైన దృష్టి కాదు. లోకాన్ని చూసే విధానం ఇది కాదు. నువ్వు చూస్తున్నట్టుగా లోకం లేదు. లోకము అశాశ్వతము. మన ముందరే ఎందరో చనిపోయింది, చూస్తూ ఉన్నాం మనం. మరి ప్రతీది కూడా ఈ లోకంలో మారుతున్నది. మనము కూడా రోజు రోజుకు క్షణక్షణానికి మారిపోతూ ఉన్నాము. విషయం ఇట్లా ఉండగా
ఇది శాశ్వతము, ఇది సుఖాన్ని ఇస్తుంది, నేను నాది అని పట్టుకొని పాకులాడుతూ ఉండటము మిథ్యాదృష్టి. అటువంటి మిథ్యాదృష్టిలో ఉండటమే ప్రమత్తతలో ఉండటము, అజాగ్రత్తలో ఉండటము. అందుకని మృత్యువుకు తీసుకొని పోతుంది అటువంటి దృష్టి. ఎటు తీసుకొని పోతుంది? మృత్యువుకు తీసుకొని పోతుంది. మళ్ళీ మళ్ళీ చచ్చి పుట్టేటట్టుగా చేస్తుంది. ఈ సంసార చక్రంలో తిప్పుతూ ఉంటుంది. మరి దాని నుంచి బయటపడాలంటే ఏమి ఉండాలి మన దగ్గర? అప్రమత్తత, జాగ్రత్త ఉండాలి. జాగ్రత్తగా ఉండి లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చూడకూడదు. ఇక ఈ జ్ఞానం లేనివాడు వాడు బ్రతికి ఉన్నా చచ్చిన వాడే. ఈ జ్ఞానం ఉన్నవాడు నిర్వాణాన్ని, అమృత పదవి అయినటువంటి నిర్వాణాన్ని సాధించుకుంటాడు. వాడికి మళ్ళీ చావు పుట్టుకలు లేవు. ఈ జ్ఞానం లేనివాడు బ్రతికి ఉండి కూడా చచ్చిపోయిన వాడే. ఏసం విశేషతోన్యత్వ అప్పమాదం హి, గట్టిగా చెప్పండి, అప్పమాదం హి పండిత అప్పమాదే ప్రమోదంతి అర్యానం గోచరేరథ. పండితులు ఈ జాగ్రత్తను విశేషంగా తెలుసుకొని జాగ్రత్తలో ఆనందిస్తూ ఆర్యుల ఆచరణలో నిమగ్నమవుతారు. పండితులు ఈ జాగ్రత్తను విశేషంగా తెలుసుకుంటారు. విశేషంగా తెలుసుకోవటం అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా తెలుసుకోవటమే. యథాభూత జ్ఞాన దర్శనము అన్నారు దాన్ని. అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవటం. ఆ విధంగా కాకుండా మిథ్యాదృష్టిని కలిగి ఉంటే విశేషంగా తెలుసుకున్నట్టు కాదు. సమ్మాదృష్టిని కలిగి ఉంటే, సమ్యక్ దృష్టిని కలిగి ఉంటే విశేషంగా తెలుసుకున్నట్లు అవుతుంది. అందుకని ఎవరైతే ఈ విధంగా విశేషంగా తెలుసుకుంటారో వాళ్ళనే పండితులు అన్నారు. లేదా పండితులే ఈ విధంగా విశేషంగా పండితులు అంటే బాగా పుస్తకాలు చదివిన వాడు అని కాదు. ఈ సమ్యక్ దృష్టి ఎవరి దగ్గర ఉంటుందో వారే పండితులు. అంతేగాని బాగా పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన్నే ఎవరు పండితులు కాలేరు. ఆ విధంగా ఉంటూ ఆర్యుల ఆచరణలో, అర్యులు అంటే శ్రేష్ఠులు అని అర్థం. వీళ్ళ ఆచరణ ఏంటిది? సమ్మా సంబోధికి, నిర్వాణానికి, సంపూర్ణ దుఃఖ విముక్తికి తీసుకొని పోయే మార్గాన్ని అనుసరించటం. ఏది? ఆర్య అష్టాంగిక మార్గాన్ని అనుసరించటం. దాన్ని అనుసరించటంలో నిమగ్నమై ఉంటారు. ఆర్య అష్టాంగిక మార్గం అంటే తెలుసు కదా మీకు. దుఃఖ నివారణ కోసము మనము అనుసరించవలసినటువంటి మార్గం. ఇందులో 8 అంశాలు ఉంటాయి. అందుకని అష్టాంగిక మార్గము అన్నారు. 8 అంగాలు కలిగిన మార్గము అన్నారు. ఆ 8 అంగాలు ఏమిటి అని అంటే చాలాసార్లు చెప్పినా మీకు నేను, అయినా మర్చిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. సమ్మాదిష్టి మొదటిది. ఇప్పుడు సమ్మాదిష్టి అంటే సమ్యక్ దృష్టి గురించి చెప్పిన కదా ఇంతకుముందు. ఏది? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటము, ఇది మొదటిది. సమ్మా సంకల్పం అంటే సరి అయినటువంటి ఆలోచనలు, సరి అయిన సంకల్పాలు. తప్పుడు ఆలోచనలు చేస్తే జీవితం తప్పు మార్గంలో పోతుంది. అర్థమైందా? తప్పుడు ఆలోచనలు చేయడానికి తప్పుడు స్నేహాలు కూడా కారణమవుతాయి. మన స్నేహితులు ఎటువంటి వాళ్ళైతే మనం కూడా అదేవిధంగా మారిపోవడానికి అవకాశం ఉన్నది. అందుకని చెడు స్నేహాలకు, పాప స్నేహాలకు దూరంగా ఉండాలి. దుష్ట స్నేహాలకు దూరంగా ఉండాలి. మంచి ఆలోచనలే చేయాలి. మంచి సంకల్పాలే తీసుకోవాలి. సంకల్పం అంటే నేను ప్రతి పౌర్ణమికి విహారకు వెళ్తా, ఇది ఒక మంచి సంకల్పము. నేను త్రికరణ శుద్ధిగా పంచశీల పాటిస్తా, ఇది ఒక మంచి సంకల్పము. ఈ విధంగా మంచి సంకల్పాలను కలిగి ఉండటం అనేటువంటిది ఇది రెండవది. మొదటిది ఏంటిది? సమ్యక్ దృష్టి మొదటిది. రెండవది ఏమిటి? సమ్యక్ సంకల్పం అంటే సరి అయిన సంకల్పం అని.
మూడవది సమ్మావాచ. సమ్మావాచ అంటే సమ్యక్ వాక్కు, సరి అయిన మాట, మంచి మాట. మరి మంచి మాట అంటే ఏమిటి? బుద్ధుడు ఈ పంచశీలలో చెప్పిండు కదా, 4వ శీలం ఏంటిది? ముసావాదా వీరమని సిక్కాపదం సమాధి యామి, అబద్ధాలు మాట్లాడటాన్ని మానుకోవటం, ఇది మొదటిది. తర్వాత మృదువుగా మాట్లాడాలి, అబద్ధాలు చెప్పద్దు. ఆ చెప్పే సత్యాన్ని మృదువుగా, ఎదుటివాడు బాధపడకుండా సరి అయిన సమయము సందర్భము చూసి చెప్పాల. ఒకడు తప్పు చేసిండు, వాడిని మందలించాలి, నిజమే. కానీ ఇట్లాగా సభలో కూర్చొని వాడిని మందలిస్తే వాడి మనసు బాధపడుతుంది కదా. అందుకని ఒంటరిగా అతన్ని పిలుచుకొని, ఈ తప్పు చేసినావు, నువ్వు ఇట్లా చేయకూడదు, దీనివల్ల నీకు నష్టం ఉన్నది అని చెప్పాలి. అంతేగాని సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మందలిస్తే అతని మనసు బాధపడుతుంది, అతని దగ్గరికే రాకుండా అయిపోతాడు కదా. అందుకని మృదువుగా మాట్లాడాలా, సందర్భాన్ని బట్టి మాట్లాడాలా. తర్వాత చాడీలు చెప్పకూడదు. చాడీలు చెప్పకూడదు. చాడీలు అంటే అందరికీ తెలుసు కదా. ఇక్కడ విని అక్కడ చెప్పటం, నిన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని అక్కడ విని వచ్చి మళ్ళీ వీడికి చెప్పటం, ఇద్దరికి కొట్లాటలు పెట్టడం, వీటిని ఏమంటారు? చాడీలు అని అంటారు. తర్వాత ఇందులో ఇంకోటి ఏమిటి? వదరుబోతుతనాన్ని మానుకోవాలా. అవసరం ఉన్నా లేకున్నా ఊరికే గంటల తరబడి మాట్లాడుతూ తన శక్తిని, సమయాన్ని, ఇతరుల సమయాన్ని వృధా చేయొద్దు. దీన్ని ఏమన్నారు? సమ్మావాచ, సమ్యక్ వాక్కు. ఇది ఎన్నవది? మూడవది. తర్వాత 4వది ఏమిటి? సమ్మా కమ్మంతో అన్నాడు. అంటే సరైనటువంటి పని, సరైన కర్మ. అంటే మంచి పని అంటే ఏది? ఇదిగో తనకు కానీ ఇతరులకు కానీ దుఃఖాన్ని కలిగించని పనులు మంచియే. ఆ పని వల్ల తనకు దుఃఖం కలగద్దు, ఇతరులకు కూడా దుఃఖము కలగద్దు. మరి మంచి పని అంటే ఏవి? ఇవే సత్యము, అహింస, లేకపోతే శీలాచరణము, దానము, ఇటువంటివి ఉన్నాయి కదా, ధ్యానము, ఇటువంటివి ఏమిటి? మంచి పనులు. శరీరంతో కానీ, వాక్కుతో కానీ, ఇంకోటి ఏమిటి? మనసుతో కానీ మనము మంచి పనులే చేయాలా, చెడ్డ పనులకు దూరంగా ఉండాలా. ఎన్ని అయినాయి? 4 అయినాయి. తర్వాత సమ్మా వాయామం, సమ్మా ఆజీవో సమ్మా వాయామం. ఇది సమ్మా ఆజీవో అనేది 5వది. 4 అయిపోయినాయి కదా. 5వది ఏమిటి? సమ్మా ఆజీవో అంటే సరి అయినటువంటి వృత్తి. మనము జీవించడానికి ఏదో ఒక పని చేయాలి కదా. ఏ పని చేయకపోతే పొట్ట గడవదు. మరి పని చేయాలి. ఆ పని చేసేటప్పుడు కొన్ని చెడ్డ వృత్తులు ఉంటాయి, అటువంటివి చేయకూడదు అని బుద్ధుడు చెప్పిండు. ఏమిటి ఆ చెడ్డ వృత్తులు అంటే? మద్యం వ్యాపారము చేయొద్దు, మద్య వ్యాపారము చేయొద్దు. మత్తు వస్తువులు, కళ్ళు, ఇప్పుడు 5వ శీల నియమంలో చెప్పుకుంటాం కదా, సురామేరయ మధ్య ప్రమాద అని. మరి సుర అంటే ఏమిటి? కళ్ళు. మేరయం అంటే నాటుసారా, గుడుంబ టైప్ అన్నమాట, ఇట్లాంటివి. తర్వాత మద్యము, వైన్. ఇవి ఇంకా మత్తును కలిగించి మనిషి బుద్ధిని భ్రష్టం చేసే డ్రగ్స్, నల్లమందు మొదలైనవన్నీ కూడా ఇదే కోవలోకి వస్తాయి. అందుకని ఇటువంటి వ్యాపారాలు మనము చేయకూడదు. తర్వాత మాంసం వ్యాపారము చేయకూడదు, మానవ వ్యాపారము చేయకూడదు, ఆయుధాల వ్యాపారము చేయకూడదు. ఆయుధం కొని ఏం చేస్తాడు? వాడు ఎవరినో చంపుతాడు. ఆ పాపంలో మనకు కూడా కొంత భాగం వస్తుంది. ఇటువంటి వృత్తుల్ని మానుకొని తక్కిన ఏ వృత్తి అయినా మనము చేసుకోవచ్చు. ఇది సమ్మ ఆజీవో అంటే. దీని తర్వాత వచ్చేది ఏమిటి? సమ్మ వాయామం.
అంటే సరి అయినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఎట్లా ఉండాలా అంటే మన శక్తినంతా ఉపయోగించి ఈ ప్రయత్నము చేయాలి. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్న వంతుల కోసం పనిచేయటం అని కాదు. ఎందుకంటే పోకపోతే ఏమంటారో, ఆడ నిలబడకపోతే ఏమంటారో, భయంతో వస్తాడు. పుణ్యం నాడు అక్కడికి పోకపోతే ఎట్లనో అట్లా వచ్చింది కాదు. ప్రేమతోటి తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నం చేయాలి ఇక్కడ. మరి ఆ ప్రయత్నం అంటే ఎట్లా చేయాలి అంటే ఇదివరకు తనలో ఉన్నటువంటి చెడును తొలగించుకోవాలి. ఇదివరకు నీకు అది చెడని తెలియలేదనుకో, ఇప్పుడు తెలిసింది. ఆ చెడును తొలగించుకోవాలి. తర్వాత ఇక ముందు చెడు చేయకూడదు. ఇదివరకు తనలో ఉన్న మంచిని పెంచుకోవాలి. ఇదివరకు తనలో ఉన్న మంచిని పెంచుకోవాలా, ఇదివరకు తనలో ఉన్న మంచిని కాపాడుకోవాలా, ఇక ముందు దాన్ని ఇంకా పెంచుకోవాలి. అంటే ఇదివరకు ఉన్న దాన్ని పోగొట్టుకోవద్దు, ఇంకా దాన్ని పెంచుకోవాలి. ఈ విషయంలో మనము శక్తినంతా ఉపయోగించి ప్రయత్నం చేయాలి. ఈ రెండు అంశాలు చెప్పుకున్నాం కదా, చెడు మంచి గురించి. చెడును తొలగించడానికి, మంచిని సంపాదించుకోవడానికి మన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నము చేయాలి. ఇది సమ్మవాయామం. ఎన్నైనాయి ఇప్పుడు? 6 అయినాయి. అంటే ఇంకా 2 చెప్పుకుంటే 8 పూర్తవుతాయి. సమ్మా సతి, సమ్మా సమాధి, ఇవి చివరి 2. సమ్మా సతి అని అంటే సరి అయినటువంటి ఎరుక. ఎరుక అంటే దీన్నే గమనిక అంటారు, పాలిలో సతి అంటారు, తెలుగులో సంస్కృతంలో స్మృతి అని అంటూ ఉంటారు. అంటే ఏ పని చేస్తే మనసు దాని మీదనే నిలిచి ఉండాలి, ఇంకొక వైపు పోకూడదు. వర్తమానంలో మనసు నిలవటమే సతి అంటే, ఎరుకతో ఉండటం. ఇప్పుడు నేను మాటలు చెప్తున్నా కదా, మీరు వింటూ ఉన్నారు. మీ మనసు ఇక్కడ లేకపోతే ఆ మాటలు మీకు వినబడతాయా? ఒకవేళ ఏదో చెవులకి ఏదో సోకినట్టు అనిపిస్తుంది, కానీ దాని అర్థమేమి లోపలికి పోదు. ఎందువల్ల? గ్రహించే మనస్సు అక్కడ లేదు. అసలు గ్రహించేది ఏమిటి? మనస్సు. ఇంద్రియము వాహకం కదా. ఇప్పుడు ఈ మైకు ఒక వాహకం. మాట్లాడేది ఎవరు? నేను మాట్లాడిన ఈ శబ్దాన్ని మోసుకొని అది మీ చెవి దగ్గరికి తెచ్చి వినిపిస్తూ ఉన్నది కదా. మరి ఆ చెవి దగ్గరికి వచ్చిన శబ్దాన్ని గ్రహించడానికి మీ మనస్సు అక్కడ లేకపోతే, అది ఇంటి మీదకో ఇంకా గతంలోకో భవిష్యత్తులోకో పోతే అది అక్కడ ఉండదు. ఉండకపోతే ఈ మాట మీకు వినిపించదు, దాన్ని గ్రహించలేరు మీరు. మరి అటువంటప్పుడు ఈ విన్న ఫలము మీకు దొరుకుతుందా? విన్న ఫలము దొరకదు. ఈ విధంగా జీవితంలో మీరు ఏ పని చేసినా కూడా మనసు పెట్టి చేయకపోతే ఆ ఫలం మీకు దొరకదు. ఆ పనిని మీరు విజయవంతంగా నెరవేర్చలేరు, పరిపూర్ణంగా నెరవేర్చలేరు. మనసు నిలిపి చేసిన పనే పరిపూర్ణంగా ఉంటుంది. మనసు ఎక్కడనో పెట్టి పుస్తకం ముందర పెట్టుకొని గంటలు చదివే పిల్లలు ఉంటారు, వాడికి ఒక్కటి కూడా రాదు. ఒకడు మనసు ఉంచి 1 గంట సేపు చదువుతాడు, ఏదడిగినా మళ్ళీ చెప్తాడు. అందుకని ఎరుక అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ధ్యానం చేయమని చెప్తాము, కూర్చుంటారు. అక్కడ కూడా ఏం కావాలా? ఎరుకతో ఉండాలా. ఎక్కడ ఉండాలా? మనసు ఎక్కడ ఉంచమని చెప్పినామో అక్కడనే ఉండాలా. కానీ అది ఇంకెటో తిరగబోతుంది, నువ్వు దాన్ని గుర్తే పట్టవు. అది ఉండవలసిన చోట లేదు, ఎటో పోయింది అని నువ్వు గుర్తుపట్టవు. ఇంకా నువ్వు ఎన్ని గంటలు కూర్చుండి ఏం లాభము? ఇప్పుడు 1 గంటనో అరగంటనో లేకపోతే 2 గంటలో కూర్చుంటావు, కాళ్ళు నొస్తున్నాయి అనుకుంటా లేస్తావు. అప్పుడు మరి అంతసేపు నువ్వేం చేసినావు? నేను ధ్యానం చేసినా, నేను 2 గంటలు కూర్చున్నా అంటాడు. 2 గంటలు కూర్చుండి నువ్వు ఏం ధ్యానం చేసినావు? పరధ్యానం చేసినావు. అంటే లోక విషయాలు, లేకపోతే నిన్న మొన్న ఏమైంది, రేపేం చేయాలా, అయ్యో ఈ కోరిక తీరకపోయే, వాడు ఇట్లానే నన్ను, ఏవేవో లోక విషయాలన్నీ మనసులో తిరిగి 2 గంటలు అయిపోయినాక లేచి నేను ధ్యానం చేసిన అంటావు. ఏం ధ్యానం చేసినావు?
అంటే లోక విషయాల ధ్యానమే జరిగింది తప్ప ఎక్కడ మనసు నిలపాలో అక్కడ నిలపలేదు. దాని మీద ఎరుకతో నువ్వు ఉండలేదు. అందుకని ఈ లోకంలో ఏ పని మనం విజయవంతంగా పరిపూర్ణంగా నెరవేర్చాలన్నా కూడా ఏం కావాలి? మనకు ఎరుక ముఖ్యం. తర్వాత మోక్ష మార్గంలో, దుఃఖ విముక్తి మార్గంలో కూడా మనము విజయవంతంగా ముందుకు పోవాలంటే ఏం కావాలా? ఎరుక. ఎరుక లేకపోతే ఇంకా ఏమీ లేదు. ఈ సతి అనేటువంటిది, సతి సంపజాన అని ఇది ఒక జంట మాటలు ఇవి. సతి సంపజాన. సతి అంటే చెప్పుకున్నాం. సంపజాన అంటే ఏదైనా ఒక విషయం తీసుకున్నప్పుడు దాని గురించిన సమగ్రమైన అవగాహనతో, తెలివితో ఉండాలి. దీన్ని ఏమంటారు? సంపజాన అంటారు పాలీలో. ధ్యానం ఎందుకోసం చేస్తున్నాము, మనసు ఎక్కడ నిలపాలా, ఎందుకు నిలపాలా, ఆ విషయాలంతా తెలుసుకోవాలి సమగ్రంగా. తర్వాత సతిని ఎక్కడ ఉంచాలో అక్కడనే ఉంచాలి. సతిని ఎదుట పెట్టుకొని అనేక సూత్రాల్లో బుద్ధుడు చెప్తూ ఉంటాడు. అంటే సతిని ఎదుట పెట్టుకొని అంటే ఇంకొక వైపు పోనీయకూడదు. కళ్ళు మూసుకొని ఇక్కడ చూస్తున్నాం అనుకో, అక్కడనే చూడాలి, ఎదుటనే ఉండాలి సతి. కాంతి సంజ్ఞ అంటారు దీన్ని. అంటే వెలుతురు యొక్క ఎరుక. ఆ వెలుతురును కనుక మనం సాధించితే మనం ముందుకు పోతాం. ఆ కాంతి సంజ్ఞ లేకపోతే ఏముంటుంది? చీకటే ఉంటుంది కదా. అందుకని చక్కగా కాంతి సంజ్ఞతో ధ్యానము చేయాలి. తర్వాత చివరిదేంటి? సమాధి. ఈ ఏడింటిని కనుక మనము చక్కగా సాధించుకుంటే 8వది అయినటువంటి సరైన సమాధి అంటే చిత్తం యొక్క ఏకాగ్రత మనకు వస్తుంది. ఆ ఏకాగ్రత ఎట్లా ఉండాలా? ఇప్పుడు అవి క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి కదా, అసలు గాలి ఏమాత్రం లేకపోతే ఆ జ్యోతి ఏమైనా కదులుతుందా? కదలదు. నిశ్చలంగా ఉంటుంది, ఇట్లనే కాలుతూ ఉంటుంది కదా. ఆ విధంగా మన మనసు కూడా గాలి లేని చోట దీపం ఎట్లా కాలుతూ ఉంటుందో ఆ విధంగా ఒకే చోట నిలవాలి. ఇంకా కదలిక అటు ఇటు ఉండకూడదు. బ్యాలెన్స్ కోల్పోకూడదు. అక్కడి ఇటు అటు వంగుతూ ఉంటుంది చూడు, బ్యాలెన్స్ లేకపోతే. అది సమానంగా ఉన్నప్పుడు ముళ్ళు కరెక్ట్ నిలబడి ఉంటుంది, ఎటు వంగదు కదా. ఆ విధంగా మనసును స్థిరంగా ఎక్కడ నిలపాలో అక్కడనే నిలపాలి. అప్పుడే అది ఏకాగ్రత. అట్లా నిలిచినప్పుడే అది అట్లా నిలవడానికి ఈ 7 అవసరం. మొదలు 7 చెప్పుకున్నాం కదా, సమ్మాదిట్టి నుంచి సతి వరకు. ఇవి అన్నీ అవసరం. అవి అట్లా నిలిచినప్పుడే నీవు ఏకాగ్రతను పొందినవాడవు అవుతావు. నేను సమాధిలో ఉన్నా అంటే అట్లాంటి వాడు చెప్పడానికి అర్హుడు. ఊరికే కళ్ళు మూసుకున్నవాడల్లా సమాధిలో ఉండలేడు కదా. అది పరధ్యానమే అవుతుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. ఆ విధంగా ఉండకుండా చక్కగా వీటన్నిటినీ ఈ 8 అంగాలను సాధించుకోవాలి. అదే ఆర్య జ్ఞానాచరణ అంటే అదే శ్రేష్టమైన ఆచరణ అంటే అదే అన్నమాట. మరి అదేమీ లేకుండా నేను అష్టాంగ మార్గాన్ని అనుసరిస్తున్నట్టు ఎట్లా అనుసరిస్తాం? అందుకని జాగ్రత్తగా ఉంటూ జీవితంలో వీటిని ఆచరించాలి. తే జాయినో సాతతిక నిత్యం దల్హ పరక్కమ ఉసంతి ధీర నిబ్బానం యోగక్షేమం అనుత్తరం. ఇప్పుడు ధ్యానంలో ఉండేవారు నిత్యం దృఢ పరాక్రమంతో ప్రయత్నించేవారు సాటిలేని యోగక్షేమాలను కలిగించే నిర్వాణాన్ని పొందుతారు. అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఎప్పుడు సతితో ధ్యానం చేసేటువంటి వారు, తర్వాత శక్తినంతా ఉపయోగించే ప్రయత్నం చేయాలని చెప్పుకున్నాం కదా. నిత్యము దృఢ పరాక్రమంతో ప్రయత్నించేవారు. తర్వాత దేని గురించి ఆ ప్రయత్నము
దుఃఖ విముక్తి గురించి, నిర్వాణం గురించి. అటువంటి వారు నిర్వాణాన్ని పొందుతారు. ఆ నిర్వాణం ఎటువంటిది? సాటిలేని యోగక్షేమము, భద్రతను, క్షేమాన్ని కలిగించేటువంటిది. మరి బయట ప్రపంచంలో ఉండేటువంటి సెక్యూరిటీ కాదు, నిర్వాణం పొందినవాడే అసలైన భద్రతను, క్షేమాన్ని పొందినటువంటి వాడు. వాడికి ఇంకా మళ్ళీ చావు పుట్టుకలు లేవు. కాబట్టి ఇవన్నీ బుద్ధుడు ఎవరికి బోధించిండు? రాణి సామావతికి బోధించిండు. రాణి పేరు ఏమిటి? సామావతి. తర్వాత ఎక్కడ బోధించిండు? కోశాంబి నగరంలో ఘోషితారామం అనేటువంటి విహారంలో బోధించిండు. తర్వాత ఈ గాథను రాజగృహం అంటే రాజగిరి అంటారు, ఇప్పుడు దాన్ని బీహార్లో ఉంటుంది. అది అప్పుడు మగధ దేశం యొక్క రాజధాని. రాజగృహం అంటే రాజు ఇల్లు కాదు, అది రాజధాని నగరం యొక్క పేరు. ఏం పేరు అది? రాజగృహం. అక్కడ వేణువనంలో బుద్ధుడు ఈ మాట చెప్పిండు. ఎవరికి చెప్పిండు? కుంభఘోషకుడు అనే వ్యక్తికి చెప్పిండు. ఉట్టానవతో సతీమతో శుచికమ్మస్స నిసమ్మకారినో సంయతస్స చ ధమ్మజీవినో అప్పమత్తస్స యశోభి వడ్డతి. ఇందులో ఒక మంచి మాట చెప్పిండు భగవానుడు. యశో అంటే యశస్సు, కీర్తి అని అర్థం. అందరికీ కీర్తి కావాలా, మంచి పేరు రావాలనే ఉంటుంది కదా. నాకు అపకీర్తి రావాలా, అందరూ నా గురించి చెడ్డగా చెప్పుకోవాలా అని ఎవరైనా అనుకుంటారా? ఎవరూ అనుకోరు. కానీ ఏమి చేస్తే మరి ఆ కీర్తి వస్తుందో తెలుసుకోవాలి కదా. తెలుసుకొని అటువంటి పనులను చేయాలి. ఏమి చేస్తే కీర్తి వస్తుందో అటువంటి మంచి పనులే చేయాలి. ఏమిటి అది అంటే ఉన్నతి కోసము నిరంతరము ప్రయత్నించాలా. తనను తాను ఒక 2 మాటలు ఉన్నాయి. ఉన్నతి, తర్వాత ఇంకోటి అవనతి. అవనతి అంటే కిందికి పోవటం, ఉన్నతి అంటే పైకి పోవటం. ఇప్పుడు కిందికి పోవాలని, గోతిర పడాలని అనుకోరు కదా ఎవరు. పైకి ఎక్కాలా, గుట్ట మీదకి పోవాలనుకుంటారు, ఎందుకంటే అంతగానో పడుతుంది, అంతే కదా. కానీ ఏమి చేస్తే మనం పైకోతామో అది చేయాలి కదా. అది చేయకుండా నేను పైకోవాలంటే పోతావా? పోలేవు. అందుకని ఉన్నతికై ప్రయత్నించేవారు ఎరుకతో ఉండేవారు. ఇంతకుముందే చెప్పుకున్నాం ఎరుక ప్రాధాన్యత గురించి, సతి గురించి. ఎప్పుడు దేన్ని కలిగి ఉండాలా? ఎరుకను కలిగి ఉండాలా. నిర్మలమైన కర్మలు కలవారు. మన పనులు ఎట్లా ఉండాలా? నిర్మలంగా ఉండాలా. మలిన కర్మలను చేయకూడదు. అబద్ధాలు ఆడటము, దొంగతనం చేయటము, వ్యభిచారం చేయటము, మర్డర్ చేయటము, ప్రాణిహత్య చేయటము, ఇవన్నీ కూడా మలిన కర్మలు. ఇటువంటి కర్మలకు దూరంగా ఉండాలా. ఎటువంటి కర్మలు చేయాలా? నిర్మలమైన కర్మలు చేయాలి. ఇప్పుడు నిర్మల్ అంటే ఏమిటి అర్థము? మలం అనేది ఉన్నది కదా, దానికి నిర్ అనేటువంటి దాన్ని ఏమంటారు, ఉపసర్గ కలిస్తే, జోడించితే ఏమవుతుంది? మలము లేనిది అని అర్థం. నిర్మల్ అంటే మలము లేనిది అని అర్థమైంది కదా. దీన్ని ఇంగ్లీష్లో ప్రిఫిక్స్ అంటారు. ముందు ఒక పదానికి ముందు చేర్చేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. అంటే మలము అనేదానికి నీరు చేరితే నిర్మలమైంది. అప్పుడు అది అంటే మలము లేనిది అని అర్థం. ఆ విధంగా మన కర్మలు, వాక్కుతో అబద్ధాలు చెప్పటం, ఇంతకుముందు అన్నీ చెప్పుకున్నాం కదా. కాబట్టి అవన్నీ వాక్కుకు సంబంధించిన మలినాలు. శరీరంతో మర్డర్ చేయటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, ఇవన్నీ శారీరకమైనటువంటి మలినాలు. మనసుతో చెడు ఆలోచనలు చేయటం, అవి మానసికమైన మలినాలు. వీటిని వదిలిపెట్టాలా. వాటిని వదిలిపెట్టి నిర్మలమైన కర్మలు చేస్తూ విచారణశీలురై ఉండాలి. విచారణ అంటే
ఇదేమిటి బంతే ఇవాళ మనకి ఏం బోధించిండు? దీన్ని ఇంకా మీరు లోతుగా విచారించి దాని లోతుల్లోకి తెచ్చుకొని పోవాలా. ఏదన్నా అర్థం కాకపోతే వచ్చి అడగాల, తెలుసుకోవాలా. అంతేగాని ఏదో పోయినాము, ఆ బంతే ఏదో చెప్పిండు విన్నాము, మళ్ళీ అంతే ఏం గుర్తుండదు. ఆ విధంగా వినటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగము ఉండదు. అందుకని విచారణశీలుడై ఉండాలా, ఇంద్రియాలని నిగ్రహించాలా. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? మనకి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనసుతో కలిపి 6 పంచేంద్రియాలు. ఇంద్రియాలంటే మనం 6 చెప్పుకోవాలా. బౌద్ధం ప్రకారము ఆయతనాలు అంటే అన్న కూడా 6 చెప్పుకోవాలి. ఇంద్రియాలంటే 5, మనసుతో కలిపి 6. పంచేంద్రియాలు తెలుసు కదా. అయితే ఇవే మనిషిని తప్పుతో పట్టించేటి. ఏవి? ఇంద్రియాలు. సహజంగా ఇంద్రియాలు చెడ్డవి కాదు. పాపం దాంతో ఇప్పుడు లైట్ ఉన్నదనుకో, అది ఏం చేస్తుంది? వస్తువుని చూపిస్తుంది. ఆ లైట్ వెలుగులో నువ్వు దొంగపత్రం రాస్తావో, ఫోర్జరీ చేస్తావో, లేకపోతే దమ్మపదం చదువుకుంటావో, దాని తప్పు కాదు కదా. అది లైట్ తప్ప. అది ఎవడు తప్పది? ఆ లైట్ వెలుతురులో పనిచేసేవాడు తప్పు. అదేవిధంగా చెవి ఏం చేస్తుంది? శబ్దం ఇట్లా ఉన్నది అని వినిపిస్తుంది, అంతే. ఇక దాన్ని వెంటనే దాని పట్ల రాగమో ద్వేషమో పొందటం నీ తప్పు. అది దాని తప్పు కాదు. అదేవిధంగా కన్ను రూపాన్ని చూపిస్తుంది, చర్మము స్పర్శను చూపిస్తుంది, తర్వాత నాలుక రుచిని చూపిస్తుంది, ముక్కు వాసనను చూపిస్తుంది. మరి అవి తప్పు, వాటి తప్పు కాదు, ఇట్లా ఉన్నది అని చెప్తుంది, అంతే. ఇక దాని పట్ల నువ్వు లోభమునో మోహమునో రాగమును పొందటము, తర్వాత ద్వేషమును పొందటము, ఇది నీ తప్పు. వినటం కోసమే, అంతే. మీకు చాలాసార్లు చెప్పిన కదా, ఉపేక్ష అంటే ఒక ఉదాహరణ మీకు ఎప్పుడు చెప్తుంటే నేను. ఏమిటి? ఒక ఆయనకు 2 భార్యలు. ఒక ఆయనకు ఎందరు భార్యలు? 2. చిన్న ఆమెను చూస్తే పెద్ద ఆమెకి ఎప్పుడు కోపం. ఏమిటి? కోపం. అయితే దీన్ని ఏమంటారు? ద్వేషం అంటారు. చిన్న ఆమెను చూస్తే పెద్ద ఆమెకు ద్వేషం. తర్వాత భర్తకు చిన్న ఆమెను చూస్తే రాగం, ప్రేమ. ఇప్పుడు ద్వేషం అంటే రాగం అంటే తెలిసినాయి కదా. ఒకటితో బజార్లో వెళ్తూ ఉంటాడు, వాడు ఈ 3 చూస్తాడు. భర్తను చూస్తాడు, ఆయన 2 భార్యలను చూస్తాడు, వాడికి ఏమనిపించదు, రాగం లేదు, ద్వేషం లేదు. ఇదేమిటి? తటస్థంగా ఉండటము, ఉపేక్షతో ఉండటం. ఈ విధంగా ఉండాలి మనం. ఇంద్రియాలు ఆయా విషయాల్ని మనకు తెలియజేసినప్పుడు రాగమును కానీ ద్వేషమును కానీ పొందకుండా ఉపేక్షతో ఉండాలి. ఆ విధంగా ఉంటే మనకేమీ బాధ ఉండదు. రాగంతో బాధ ఉంటుంది, ద్వేషంతో కూడా బాధ ఉంటుంది, కానీ ఉపేక్షతో బాధ ఉండదు. అందుకని ఇంద్రియానుభూతుల విషయంలో మనము ఉపేక్షతో ఉండి, అది విషయమును చెప్పినప్పుడు ఆ సమయంలో మనం ఏమి చేయాలో మన కర్తవ్యము, రాగద్వేషాలు లేకుండా మన కర్తవ్యమును నిర్వర్తించాలి. రాగంతో నువ్వు పొరపాటు చేస్తావు, ద్వేషంతో కూడా పొరపాటు చేస్తావు. అందుకని రాగద్వేషాలు లేకుండా తటస్థంగా ఉంటే నువ్వు చేయవలసిన పనిని న్యాయంగా చేయగలుగుతావు. ఆ విధంగా నిగ్రహాన్ని కలిగి ఉండాలా. ధమ్మజీవులు అంటే ధర్మం ప్రకారము నడుచుకునేవారు. ధమ్మ అంటే ఒక మాటలో చెప్పాలంటే బుద్ధుని యొక్క బోధ. బుద్ధుడి బోధ అంటే ఏం చెప్పిండు? బౌద్ధ మతం అంటూ ఉంటారు కదా. బౌద్ధ మతం అంటే ఏమిటి? మతంకి ఒక దేవుడు ఉంటాడు, ఒక పూజ ఉంటుంది, పద్ధతి ఉంటుంది కదా. మరి బుద్ధుడు ఏం దేవుని చెప్పిండు? ఫలానా దేవుడికి మొక్కుండే అని ఏమన్నా చెప్పిండా? ఏం చెప్పలేదు కదా. మరి ఆయన చెప్పింది ఏంటిది? ఇదే పంచశీల, తర్వాత ఇప్పుడు అష్టాంగ మార్గం చెప్పుకున్నాం కదా, అదే ఆయన చెప్పిన బోధ. అంటే మానవులందరికీ వర్తించే బోధ ఇది. హిందువులకో, ముస్లింలకో, క్రైస్తవులకో, లేదా ఏదైనా ఒక వర్గానికో, ఒక కులానికో పరిమితమైనటువంటి బోధ కాదు. మానవులందరికీ సమానంగా వర్తించే బోధ. అందుకని ఇప్పుడు విపశ్యన ధ్యానం చేసుకోవడానికి అన్ని మతాల వాళ్ళు పోతూ ఉంటారు.
ఎందుకంటే వాళ్ళ మతంకేమీ ఇబ్బంది లేదు కదా అందులో. వాడు ముందుకు పోయిన తర్వాత వాడి ఆచరణ ఎట్లా ఉంటుంది అనేది వేరే విషయం. మొదట ఏం చూస్తాడు, మా మతంకి ఏమన్నా వ్యతిరేకం ఉన్నదా ఇందులో అని చూస్తాడు. ఏమి లేదు. ఇప్పుడు సత్యనారాయణ గోయంకాజీ హిందువే కదా, మార్వాడి వాళ్ళు హిందువే. అయితే వాళ్ళ గురువు ఆయనకు పార్శ్వపు నొప్పి వస్తుంది, ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గది. తగ్గకపోతే వాళ్ళంటారు విపశ్యన చేయు తగ్గుతుంది అని చెప్తారు. చెప్తే ఆయన గురువు దగ్గరికి పోయి నాకు ఇట్లా బాధ ఉన్నది, మరి విపశ్యన చేస్తా అంటే, విపశ్యన చేస్తే పోతుంది నీ బాధ, కానీ అది చాలా చిన్న విషయం, దానికోసం నువ్వు దానికోసమే విపశ్యన చేయటము సరైంది కాదు. మరి ఇదంతా తెలుసుకోవాలా, విపశ్యన అంటే ఏంటిది, బుద్ధుడి బోధ ఏంటిది, ఇవంతా నువ్వు ఆచరించాలంటే మరి మేము హిందువులము, మరి ఇంట్లోకి వస్తే ఎట్లా అంటారు. మరి నీకు ఏమి నచ్చదు ఇంట్లో, నువ్వు గీత చెప్తున్నావు అనుకో, హిందువులు అంటే గీత నమ్ముతారు కదా, మరి శీలము వద్దంటదా హిందూ మతం, పంచశీలం ఉన్నది కదా, ఇది వద్దంటదా, మనసుని నిలపడాన్ని వద్దంటదా, ప్రజ్ఞను వద్దంటదా, జ్ఞానాన్ని వద్దంటదా, ఇవేం వద్దనది. మరి ఎందుకు నేను హిందువును అనే గుణం ఏంటికి నీకు? అప్పుడు ఆయన విపశ్యనం చేస్తాడు, పార్శ్వపు నొప్పి పోతుంది. తర్వాత ఆయన చక్కగా ఆ గురువు యొక్క బోధను ప్రపంచమంతటా విపశ్యన కేంద్రాలు స్థాపించి ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం. మనకు దగ్గర పోచారంలో కూడా ఉన్నది, జానకంపేట దగ్గర ఆ సెంటర్, ఈ కొండాపూర్లో ఉన్నది. ఈ విధంగా ఎందుకోసం ఇది చెప్పుకున్నాము, ధర్మ జీవులు అంటే ఈ విధంగా ధర్మాన్ని అనుసరించాలి. మనం అనుసరించి ఇతరులకు కూడా దాన్ని బోధించాలి. ఇంకా అప్రమత్తులు అంటే అప్పుడే చెప్పుకున్నాం, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఇటువంటి వారి కీర్తి వృద్ధి పొందుతుంది. మీకు కీర్తి కావాలంటే, లోకంలో మంచి పేరు కావాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పనులు చేయండి. చేస్తే తప్పనిసరిగా మీకు కీర్తి వస్తుంది. అట్లా కాదు, తప్పుడు పనులు చేసి మళ్ళీ కీర్తి రావాలంటే ఎట్లా వస్తుంది? కొందరు తప్పుడు పనులు చేయాలా కానీ చెడ్డ పేరు రావద్దంటారు. అంటే దొంగతనంలో తప్పుడు పనులు చేస్తారన్నమాట. కానీ అది ఎన్నడో ఒకనాడు బయటపడుతుంది కదా, అవునా కాదు? ఎల్లకాలం దాగుతుందా? దాగది కదా. అప్పుడు మళ్ళీ చెడ్డ పేరే వస్తుంది కదా. మరి పోని నీ మనసులో అయినా నువ్వు దొంగతనం చేస్తున్నావు అని నీ మనసుకే చెప్తూనే ఉంటుంది కదా. అసలు పెద్ద పోరు ఇదే కదా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అన్నాడు వేమన. అసలు పోరు ఎక్కడున్నది? తన మనసులోనే ఉన్నది. నువ్వు దొంగవని అది ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కదా. ఏ తప్పు చేసినా కూడా లోకం కన్ను ముయ్యొచ్చు కానీ తన కన్ను ముయ్యలేవు కదా. తన చేతన, తన విజ్ఞానం దాన్ని మరిపించలేవు కదా, తన మనస్సు. అందువల్ల మనోవాక్కాయాల చేత రుజువర్తన కలిగి ఉండాలి. ఏం మాట్లాడుతున్నావో అది చేయాలా. కానీ మాట ఒకటి, చేత ఒకటి. ఇప్పుడు వాడు చేతగాక ఒక పొరపాటు చేయటం వేరు. ఇప్పుడు చెప్పుకున్నాం చూడు, తప్పు చేయాలి కానీ చెడ్డ పేరు రాకుండా చేయాలా. అది ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అది ఒకసారి 2 సార్లు కుదరచ్చు, కానీ ఎల్లకాలం అది కుదిరే పని కాదు. ఒకసారి 2 సార్లు కూడా నీ మనసు నిన్ను నిందిస్తూనే ఉంటుంది, నువ్వు తప్పు చేసినవని కదా. తర్వాత దాని కర్మను అనుభవించవలసే ఉంటుంది. చెడ్డ పని చేస్తే దుఃఖము తప్పనిసరిగా అనుభవించవలసి ఉంటుంది. అందుకని మంచి కర్మలనే చేయాలా. అటువంటి వారి కీర్తి వృద్ధి పొందుతుంది అని భగవానుడు ఎవరికి బోధించిండు? కుంభఘోషకుడు అనే వ్యక్తికి రాజగృహ నగరంలో బోధించిండు. స్థానము అంటే ఇది ఎక్కడ బోధించిండు? స్థానం ఏది అంటే వేణువనం. వేణువనంలో చూలపంతక తేరునికి బోధించాడు. ఈ చూలపంతక తేరుడి కథ చాలా పెద్దగా ఉంటుంది. మనం మళ్ళీ పౌర్ణమికి దాన్ని చెప్పుకుందాం. ఈ పూట ఇక్కడికి చాలు.